విజయవాడ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థులు జనసేన బీజేపీ బలపరిచిన మరి అసెంబ్లీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ గారు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా కేశినేని శివనాథ్ గారికి 2 ఓట్లు సైకిల్ గుర్తుపై అడుగుతూ మేము ఈ రోజున 2వ డివిజన్ ఈ కొండల ప్రాంతానికి రావటం జరిగింది. మరి ఈ రోజున ఇక్కడ మేము పర్యటిస్తూ ఉంటే మరి రకరకాల సమస్యలు మన ముందుకు తీసుకురావటం జరిగింది. ఈ కొండ ప్రాంతంలో మరి ఇంకా మంచినీటి సమస్య, వేసవికాలం వస్తే మంచినీటికి ఇబ్బందిగా ఉందని చెప్పి సమస్య చెప్తా ఉన్నారు. మరి ఇప్పటికే మనం ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి కొండల పైన వాటర్ ట్యాంకులు అడిగినప్పుడు పెద్ద పెద్ద నీళ్ల ట్యాంకుల్ని ఏర్పాటు చేసి ఆ రోజున ప్రజలు ఒకటి అడిగితే మనం 2 ఏర్పాటు చేసిన తర్వాత ఇంకొకటి కూడా ఇస్తే ఇంకా వేసవిలో ఇబ్బంది పడకుండా ఉంటారని 3వది కూడా మనం శాంక్షన్ చేయించాం. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి శాంక్షన్ అయిన నిధులు ఏమైనాయో తెలీదు, మరి ట్యాంక్ కట్టిన పరిస్థితి అయితే లేదు. మరి ఇవాళ మళ్ళీ ఆ నీళ్ల కోసం సమస్య కొరతగా ఉందని చెప్పి అడుగుతా ఉన్నారు. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్ళీ ఆ నీళ్ల ట్యాంకర్ కట్టించి వీళ్ళకి నీళ్ల సమస్య లేకుండా తీరుస్తాము. అదేవిధంగా రైలింగు, మరి ఈ కొండల ప్రాంతం పైకి మెట్లు ఎక్కాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి గద్దె రామ్మోహన్ గారు ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది మెట్లు కూడా లేని పరిస్థితి ఉంటే మెట్లు తన సొంత నిధులతో కొన్ని కట్టించారు. కొన్ని ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు మెట్లు రైలింగ్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అలాంటి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేసిన పాపాను పోల. మరి పైగా రామ్మోహన్ గారు కొన్ని చేయించి నిధులు అడిగితే మరి ఇవ్వని పరిస్థితి ఉంది. అవన్నీ కూడా ఆయన సొంత నిధులతో పూర్తి చేయటం జరిగింది. ఇంకా కొన్ని చోట్ల చాలా సమస్యలు ఉన్నాయి. ఇదే విధంగా రేపు మనం అధికారంలోకి రాగానే ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. అంతేకాకుండా ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు కూడా మరి ఆ రోజున నేను ప్రతి బిడ్డను చదివిస్తాను, అమ్మఒడి ఇస్తానని చెప్పి ఇవాళ కేవలం 13,000 ఒక్కరికే ఇవ్వటం చాలా అన్యాయం. కాబట్టి మరి మాట తప్పను మడం తప్పను అనే మీరు ఈ ముఖ్యమంత్రి అన్ని విషయాల్లో కూడా మద్యపాన నిషేధం చేస్తానని అన్నారు విడతల వారీగా. కానీ మద్యం రేట్లు విపరీతంగా పెంచేసి 60 రూపాయలు ఉన్న మద్యాన్ని 200 రూపాయలు చేసి ఇవాళ వాళ్ళ పొట్ట కొట్టడం, వాళ్ళ ఆర్థికంగా వాళ్ళని దెబ్బతీయటమే కాకుండా కల్తీ మద్యాన్ని ఇవాళ సప్లై చేసి తన సొంత వ్యాపారాన్ని పెంచుకోవటమే కాకుండా వీళ్ళ ఆరోగ్యాలు చెడిపోయిన పరిస్థితి ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇవాళ వాళ్ళు ఇక్కడ నాయకులను చూస్తే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా మరి ఆయన సారా వ్యాపారం చేసి అక్కడ కల్తీ మద్యాన్ని అమ్మి మరి కంటైనర్లు ఇవాళ ఎక్కడికి పంపిస్తున్నారో తెలియదని మనం అనుకుంటా ఉంటే ఇక్కడ వీళ్ళ నాయకులు మాత్రం గంజాయిని విపరీతంగా ఏర్లై బారిస్తున్నారు. మరి ఆ గంజాయి వ్యాపారం చిన్న నాయకులు కూడా ఇవాళ ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా మరి కొండ ప్రాంతాలు వెళ్ళినా మరి పటమట లంక అటు ప్రాంతాలకు వెళ్ళినా మరి అటువైపున ఏదైతే మన రిటైనింగ్ వాల్ దగ్గర కరకట్ట ప్రాంతానికి వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళు చెప్తా ఉన్నారు, మాకు ఇక్కడ గంజాయి ఏర్లై పారుతా ఉంది, మా బిడ్డలు బయటకు వెళ్తే వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందా అని చాలా బాధలు పడతా ఉన్నాం. ఆడపిల్ల బయటకు వెళ్తే వచ్చే వరకు కంగారు పడతా ఉన్నాం. ఆ గంజాయి దాగి ఈ బ్లేడ్ బ్యాచ్లు మరి గొంతు మీద కత్తి పెట్టినట్టుగా మరి పెట్టి వాళ్ళ జేబుల్లో డబ్బులు తీసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా ఈ విజయవాడలో ఎప్పుడూ లేని ఒక రౌడీయిజము, ఒక సంస్కృతి మళ్ళీ మొదలైంది. కాబట్టి ఖబర్దార్, మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరిగా ఈ రోజున రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వానికి మనం ఓట్లేసి గెలిపించుకుంటే ఇవన్నిటినీ కూడా ఉక్కుపాదంతో అణిచేది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాతే విజయవాడలో రౌడీయిజం అనేది లేకుండా పోయింది. ప్రశాంతంగా ప్రజలందరూ కూడా జీవితాలని సాగిస్తూ ఉన్నారు. మళ్ళీ అలాంటి సంస్కృతి రాకుండా ఉండాలి అంటే మనందరం కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఈ రోజున మరి జనసేన మనందరికీ తెలుసు, మరి మనం కష్టంలో ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అదేవిధంగా ఆ రోజున చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మరి స్వచ్ఛందంగా వచ్చి మనకు మద్దతు ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు. ఒక్క స్వార్థం అనేది లేకుండా కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం మనందరం కలిస్తేనే
ఇవాళ తెలుగుదేశం కూటమిని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి బీజేపీతో కూడా మనం ఇవాళ సాయం తీసుకుంటా ఉన్నాం. ఎలా అంటే ఒక రామరాజ్యాన్ని స్థాపించటం కోసం శ్రీరామచంద్రుడు ఉడత సాయం కూడా తీసుకున్నాడు, మరి విభీషణుడి సాయం తీసుకున్నాడు. ఆ విధంగా లక్ష్మణ శత్రుఘ్నులు అందరూ కూడా హనుమంతుడు వచ్చి ఏ రకంగా అయితే అందరూ కలిసి ఆ రోజున రామరాజ్యాన్ని స్థాపించారు, ఆ విధంగా ఈ రోజున మన అందరినీ కలుపుకొని ఒక చక్కటి ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ నెంబర్ 1గా నిలబెట్టడానికి ముందుకి సాగుతూ ఉన్నాం. ఇవాళ ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. అందరూ కూడా ఒక్కొక్కరు మీరు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, మా అందరి ఓట్లు కూడా మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీకే, సైకిల్ గుర్తుకే, బ్యాలెట్ మీద ఇవాళ అందరి లక్ష్యం ఒక్కటే, మరి ఈ కూటమిని గెలిపించుకోవాలి, రాష్ట్రాన్ని మళ్ళీ ఈ రోజున ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మరి అభివృద్ధి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. జై తెలుగుదేశం, జై జనసేన బీజేపీ కూటమి.